మా అమ్మమ్మ చనిపోయి ఎక్కడుందో ఏమో గాని, మా ఆయన ఏది గావాలన్నా ఆఖరికి కొండ మీద కోతినైనా తెస్తానని అంత ప్రేమ మనవడంటే. సారీ మీకు చెప్పలేదు కదా! మా అమ్మమ్మ అయినా, వాళ్ళ నాయనమ్మ అయినా ఒక్కరే. చిన్నప్పుడు మా ఆయన్ని చూస్తే ఒక్కొక్కసారి కుళ్ళు పుట్టేది. ఎందుకు అమ్మమ్మ అంత ప్రేమగా చూసుకుంటది మనవడిని అని. సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను కూడా మా అమ్మమ్మలాగా మారిపోయా. మా ఆయన ఏదైనా కావాలంటే చాలు చేసి పెట్టేస్తా. దమ్ బిర్యానీలోకి గోంగూర పచ్చడి అయితే బావుంటది అని ఆన్‌లైన్‌లో వెతికాడు. గోంగూర దొరకలే. సరే ఏముందిలే గాని రైతా చేసి దమ్ బిర్యానీ చేయమని చెప్పాడు. అయ్యో! అడిగాడే అని ఎండని పట్టించుకోకుండా, ఎలా ఉన్నానో చూసుకోకుండా, మా ఆయనకు చెప్పకుండా బయటకి వెళ్లి గోంగూరని సాధించుకొచ్చా. అంతే నచ్చిన వాళ్ళు అడిగింది ఇవ్వటంలో కూడా ఆనందం ఉంటది. నా సబ్స్క్రైబర్స్ మీద కూడా నాకు అంతే ప్రేమ. మీరందరూ అడిగారు కదా దమ్ బిర్యానీ ప్రాసెస్ ఎలా చేయాలో చూపించమని. మీకోసమే ఈ వీడియో. ఈ వీడియో ఒక్కటి చూడండి. దమ్ బిర్యానీ ఎలా చేయాలో తెలిసిపోతది. దమ్ బిర్యానీలోకి సూప్ ఎలా చేయాలో కూడా తెలిసిపోయింది. ఏముందండి చాలా ఈజీ. అయినా ఎంతో మంది దమ్ బిర్యానీ ప్రాసెస్ చాలా ఈజీగా చెప్పారు. ఎన్ని వీడియోస్ అయినా దొరుకుతాయి. నేను చేసే సూప్ మాత్రం ఎవరు చెప్పుండరు. దానికోసం నేను సపరేట్ గా గిన్నె పెట్టి ఏం ప్రాసెస్ స్టార్ట్ చేయక్కర్లేదు. ఇప్పుడు నేను చేసే దమ్ బిర్యానీ ప్రాసెస్ లోనే సూప్ కూడా రెడీ అవుతుంది. ఒకసారి చూడండి. ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ కూడా కొంచెం వెరైటీగా ఉండొచ్చు. జాగ్రత్తగా చూడండి. టమాటాలు ఒకటి యాడ్ చేస్తున్నా ఈ గ్రేవీ కోసము. చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది అనుకున్నాక బాస్మతి బియ్యాన్ని ఉడికిస్తున్న వాటర్ తీసి చికెన్ మీద పొయ్యాలి. ఇలా వేడి వేడి నీళ్లు పోయటం వల్ల ముక్క కూడా సాఫ్ట్ గా ఉంటది. ఇదేనండి నా సీక్రెట్. ఇదే గ్రేవీగా తీసి పెడతా పక్కకి. ఒక 3 మినిట్స్ ఉడికితే చాలండి. గ్రేవీ పల్చగా ఉన్నప్పుడే తీసేయండి. మనం తినేసరికి అది థిక్గా అవుతుంది. నెక్స్ట్ కొంచెం దగ్గర పడేంత వరకు ఒక 2 మినిట్స్ ఉడకనియండి. ఇంక ఇప్పుడు దమ్ పెట్టేద్దాం. రెండు కరెక్ట్ గా ఉండేటట్టు చూసుకోవాలండి. చికెన్ ఉడికిపోయింది, బియ్యము అంటే బాస్మతి రైస్ కూడా ఉడికిపోయింది. ఇవేంటంటే ఇప్పుడు దమ్ము పెట్టడానికి మాత్రమే, ఆల్మోస్ట్ ఉడికిపోయినవే. అందుకే 10 మినిట్స్ ఉంటే చాలు. నేను ఆల్రెడీ పెనాన్ని హీట్ చేస్తున్నా. ఒక 5 మినిట్స్ ఏమో హై ఫ్లేమ్ లో పెట్టాలి. ఒక 5 మినిట్స్ ఏమో ఫ్లేమ్ తక్కువగా పెట్టుకొని దమ్ పెడితే చాలు. దీనిపైన జీడిపప్పు కూడా వేస్తే బాగుండేది, కానీ జీడిపప్పు మొత్తం అయిపోయింది. ఈసారి ఎప్పుడైనా వివరంగా లాంగ్ వీడియో చేస్తా, కానీ ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. బయట దొరికే బిర్యానీలో అజినోమోటో ఫుడ్ కలర్ వాడతారు. అవి హెల్త్ కి అస్సలు మంచివి కావు. కుదిరితే కనుక కొంచెం కుంకుమ పువ్వు పాలలో కలిపి పైన పోసేయండి. కొంచెం కలర్ఫుల్ గా బిర్యానీ బాగా కనిపిస్తుంది. మా వాళ్ళకి బిర్యానీ అంటే చాలా ఇష్టం. బయట బిర్యానీ తగ్గించి ఇంట్లో చేసి పెడుతున్నా. ఆల్రెడీ పక్కకు తీసి పెట్టుకున్న గ్రేవీని ఒక 2 స్పూన్స్ బిర్యానీ రైస్ మీద పోసాను. ఇంకా దీనిపైన గరం మసాలా, జాజికాయ పొడి 1/2 స్పూను, నెయ్యి వేడి చేసి పోస్తున్నా. దమ్ము బయటకు పోకుండా రోలు పెట్టా. రోట్లో పచ్చళ్ళు చేసే కన్నా దమ్ చేయడానికి రోలు బాగా పనికొస్తుంది.